Hi students, I am Seshadrinath Joshi, Senior Faculty in Physics, Sri Vasishta Educational Institutions, Hyderabad. So నిన్న 2026 నీట్ ఎగ్జామ్ మీరు రాసి ఉన్నారు కదా. ఐ థింక్ చాలామంది హ్యాపీగా ఎగ్జామినేషన్ హాల్ నుంచి వచ్చినట్టుగా కనిపించింది. మమ్మల్ని కలిసిన స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే 2025లో వచ్చినటువంటి పేపర్ను కంపేర్ చేసుకుని అలాంటి పేపర్ వస్తుందనే భయంతో లేదా టెన్షన్తో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళారు. కానీ ఆ పేపర్ చూసి చాలామంది హ్యాపీగా వచ్చేసారు. సో పేపర్ కూడా కంఫర్టబుల్గానే ఉంది, స్టూడెంట్ ఫ్రెండ్లీగానే ఉన్నది. 2025 పేపర్కి ఈ పేపర్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే 2025లో అప్లికేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అంటే క్యాలిక్యులేషన్ లెంతీగా ఉండటం కానీ, క్వశ్చన్ అడగటంలో కొంచెం లెంతీగా, అంటే ఒక హాఫ్ పేజ్, ఒక 5 లైన్స్ 6 లైన్స్ ఉండే విధంగా క్వశ్చన్స్ అప్పుడు ఫ్రేమ్ చేశారు. ఆ క్వశ్చన్స్ చూసి స్టూడెంట్స్ కొంచెం ప్యానిక్ అయ్యారు. ఈసారి కొంచెం ట్రెండ్ మార్చినట్టుగా అనిపించింది ఎన్టీఏ వాళ్ళు. సో ఈ క్వశ్చన్ పేపర్లో అప్లికేషన్ పార్ట్ అంత ఎక్కువగా ఫోకస్ చేయలేదు అనిపించింది. బట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారు? కాన్సెప్చువల్ క్వశ్చన్ మీద ఫోకస్ చేశారు. జనరల్గా ఫిజిక్స్ అంటే మనం అప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫార్ములా బేస్డ్ లేదా ఈక్వేషన్ బేస్డ్ దాని మీద ఎక్కువగా ఉంటాయని మనం జనరల్గా స్టూడెంట్ కూడా అలా ఒపీనియన్ ఉంటుంది. ఈసారి అప్లికేషన్ పార్ట్ కొంచెం సింపుల్గా, అంటే బేసిక్స్ టచ్ చేశారు, ఫండమెంటల్స్ టచ్ చేశారు. బట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టుగా అనిపించింది. తర్వాత ఒకసారి మనం నిన్న పేపర్ను కొంచెం బ్రీఫ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫిజిక్స్ పేపర్ అంత బ్యాలెన్స్డ్గా ఇవ్వలేదేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటారంటే ఫస్ట్ ఇయర్లో టోటల్ 45 క్వశ్చన్స్లో ఫస్ట్ ఇయర్లో ఒక 17 క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్లో 28 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే కొద్దిగా ఇంబ్యాలెన్స్ అనిపించినట్టు అనిపించింది. ఎందుకంటే మేబీ ఎన్సీఆర్టీ బేస్డ్లో ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ దే మే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు సెకండ్ ఇయర్. కాబట్టి సెకండ్ ఇయర్లో క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినట్టుగా కనిపించింది ఎగ్జామ్లో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తీసుకునేటప్పటికీ ఆ క్వశ్చన్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ కూడా సింపుల్గానే ఉంది. నెక్స్ట్ ఎర్రర్స్, రెండవ దాంట్లో ఎర్రర్స్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్లో మనం జనరల్గా ఇది వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూవేజ్ వాటి మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ దేని మీద అడిగారు? వెర్నియర్ క్యాలిపర్స్ మీద సింపుల్గా లీస్ట్ కౌంట్ మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటేంటి గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్, రెండోది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. అంటే h=12 ప్రాబ్లం మీద ఒక 5 స్టేట్మెంట్లు ఇచ్చి అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డర్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఇది ఐ థింక్ కొంచెం కొద్దిగా ఎక్కువ టైం అంటే నాట్ దట్ మచ్ టైం, కొద్దిగా టైం పట్టేటువంటి క్వశ్చన్. అంటే మోర్ దాన్ కూడా అవసరం లేదు, అంటే కొంచెం క్యాలిక్యులేషన్. అంటే h=12 క్వశ్చన్ ఫార్ములా బేస్డ్ కదా. తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్ మీద క్వశ్చన్ అడగలేదు. ప్రొజెక్టైల్ కానీ హారిజాంటల్ కానీ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మీద క్వశ్చన్స్ రాలేదు. దీని తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, ఫ్రిక్షన్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఫ్రిక్షన్ మీద ఇంకో క్వశ్చన్ వచ్చింది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది? 2 forces are perpendicular on a body, there are 2 perpendicular forces are applied, what is the acceleration? సో నెట్ ఫోర్స్ కనుక్కొని క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లం ఇచ్చారు. ఇంకా ఫ్రిక్షన్కి వచ్చేటప్పటికి సింపుల్ క్వశ్చన్ A=μg అనే మీద క్వశ్చన్ అడిగారు. సో అవి కూడా మనం స్టూడెంట్ ఈజీగా చేసి ఉంటారు. దాని తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో పవర్ మీద క్వశ్చన్ అడిగారు. సో వాట్ ఈస్ ద పవర్ టు లిఫ్ట్ ఏ బాడీ త్రూ సర్టన్ హైట్ ఇన్ గివెన్ టైమ్, mgh/t ఫార్ములా వేసేటువంటి ప్రాబ్లం, అది సింపుల్గా ఉంది. దాని తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ కొలిజన్ మీద క్వశ్చన్ రాలేదు, దాని మీద ఫోకస్ చేయలేదు, దాని మీద క్వశ్చన్ రాలేదు.
నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో వెరీ సింపుల్ క్వశ్చన్ అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ దేని మీద అడిగారు? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద అడిగారు. అడగడం కూడా చాలా బ్యూటిఫుల్గా అడిగారు. అక్కడ లెంత్ ఎల్, లీనియర్ డెన్సిటీ ఎం అన్నారు. అందరూ స్టూడెంట్ జనరల్గా ఏం కన్సిడర్ చేస్తారు? ఎం అని ఇచ్చారు కదా మాస్ అనుకొని క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ చేసిన ఆన్సర్ కూడా అక్కడ ఇచ్చారు. కానీ అక్కడ ఎం అనేటువంటిది మాస్ కాకుండా లీనియర్ డెన్సిటీ అని ఇచ్చారు. కాబట్టి ఎల్ స్క్వేర్ కాకుండా ఎల్ క్యూబ్డ్ వస్తుంది. అక్కడ కొంతమంది స్కిప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది, ఎస్పెషలీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేషన్ ప్రాబ్లంలో. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అయిన తర్వాత గ్రావిటేషన్ చాప్టర్లో కూడా సింపుల్గా ఇచ్చారు క్వశ్చన్. దేని మీద ఇచ్చారు? వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ ద బాడీ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ టు హైట్. అదే సింపుల్ క్వశ్చన్. మనం దాంట్లో చాలా మోడల్స్ డిస్కస్ చేసి ఉంటారు క్లాస్లో. సో దీంట్లో ఓన్లీ వర్క్ డన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ క్వశ్చనే. దీని తర్వాత ఆసిలేషన్స్ మీద మొత్తం 3 క్వశ్చన్స్ వచ్చాయి. వేటి మీద? ఎనర్జీ మీద 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్, కైనెటిక్ ఎనర్జీ టైం గ్రాఫ్ ఒకటి, ఇంకొకటి టోటల్ ఎనర్జీ మీద గ్రాఫ్ ఇచ్చారు. టోటల్ ఎనర్జీ మీద ప్రాబ్లం ఇచ్చారు. 3వ క్వశ్చన్ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఎ పెండులం, t = 2π√L/g. దాంట్లో డేటా ఎంత ఇచ్చి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ పెండులం, L. సో ఆ 3 క్వశ్చన్స్ కూడా ఈజీనే. సో స్టూడెంట్ డెఫినెట్గా చేసి ఉంటారు. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అంటే మనకు ఎలాస్టిసిటీ కాన్సెప్ట్ అక్కడ కవర్ అవుతుంది. సో ఈ ఎలాస్టిసిటీ చాప్టర్లో ఓన్లీ 1 క్వశ్చన్ థియరీ క్వశ్చన్ అడిగారు. అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. ఆల్ యంగ్స్ మోడలస్ ఫార్ములా ఏంటి, తర్వాత రిజిడిటీ మోడలస్, పాయిజన్ రేషియో, బల్క్ మోడలస్ ఫార్ములా, లిస్ట్ ఏ లిస్ట్ బిలో మ్యాచ్ చేయడం. అది కూడా సింపుల్ క్వశ్చనే. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్కి వచ్చేటప్పటికి సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ మీద క్వశ్చన్ రాలేదు. నెక్స్ట్ ఫ్లూయిడ్స్లో ఫ్లూయిడ్ స్టాటిక్స్ మీద క్వశ్చన్ అడిగారు. దేని మీద అడిగారు? అబ్సల్యూట్ ప్రెషర్ మీద అడిగారు క్వశ్చన్. ఫ్లూయిడ్ డైనమిక్స్లో మనకు బెర్నౌలీ స్థిరం కానీ టార్సిలీ స్థిరం మీద కానీ క్వశ్చన్స్ రాలేదు. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మీద కానీ లిక్విడ్స్ మీద కానీ గ్యాసెస్ మీద కానీ క్వశ్చన్స్ రాలేదు. దేని మీద అడిగారు? కేటీజీ మీద అడిగారు. ఆ కేటీజీలో కూడా దేని మీద వచ్చింది క్వశ్చన్? ఆర్ఎంఎస్ వెలాసిటీ మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ థర్మోడైనమిక్స్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. దట్టు అది కూడా జస్ట్ బేసిక్స్ మీద అడిగారు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, dq = du + dw. అంటే du + dw డైరెక్ట్గా అడగకుండా దాన్ని రేట్ మీద అడిగారు. సో this amount of energy is, this rate of amount of energy is supplied, this rate of work is done, what is the rate of change in internal energy, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు. సో అది కూడా ఈజీగా స్టూడెంట్ చేసి ఉంటాడు. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్లో క్వశ్చన్ రాలేదు. కండక్షన్ కానీ కన్వెక్షన్ కానీ రేడియేషన్ మీద క్వశ్చన్స్ రాలేదు. అంటే ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ ఆల్ బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ మీద టచ్ చేసుకుంటూ వెళ్ళారు. కాన్సెప్షువల్ క్వశ్చన్స్ కావచ్చు, అప్లికేషన్ పార్ట్ కావచ్చు. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వేవ్ మోషన్, స్టార్టింగ్లో వేవ్ మోషన్లో సింపుల్ క్వశ్చన్ ఈక్వేషన్ మీద ఇచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ వేవ్ ఇచ్చేసి దాని మీద ఫైండ్ ద ఫేజ్ డిఫరెన్స్ ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్, అంటే పాత్ డిఫరెన్స్ ఇచ్చి ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోమన్నారు. అదొక సింపుల్ క్వశ్చన్ వేవ్ మోషన్లో కనిపించింది. తర్వాత రే ఆప్టిక్స్కి వచ్చేటప్పటికి 2 క్వశ్చన్లు అడిగారు. ఒకటి ప్రిజం మీద అడిగారు, ప్రిజం మీద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ క్వశ్చన్ అడిగారు. రెండో క్వశ్చన్ కాన్సెప్షువల్ క్వశ్చన్ అడిగారు. దేని మీద అడిగారు? కాన్కేవ్ లెన్స్ మీద అడిగారు. కాన్కేవ్ లెన్స్లో ప్యారలల్ బీమ్ ఈజ్ ఇన్సిడెంట్, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ వాట్ హ్యాపెన్ అనేది ఒక సింపుల్ కాన్సెప్షువల్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్కి వచ్చేటప్పటికి వేవ్ ఆప్టిక్స్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి వైడిఎస్సీ మీద, రెండోది ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ మీద ఒక కాన్సెప్షువల్ క్వశ్చన్, ఓన్లీ 2 నాట్ 3, 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ మీద అసలు టచ్ చేయలేదు. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ కానీ యాక్సియల్ లైన్, ఈక్విటోరియల్ లైన్, కపుల్ యాక్టింగ్ అండ్ బార్ మ్యాగ్నెట్, సో వీటి మీద క్వశ్చన్స్ అసలు ఎగ్జామ్లో కనిపించలేదు. దీని తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్, దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అది కూడా కాన్సెప్షువల్ క్వశ్చన్ వచ్చింది.
తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్, దీని మీద 2 క్వశ్చన్లు వచ్చాయి. ఒకటి సర్క్యూట్ బేస్డ్ ప్రాబ్లం ఒకటి, రెండోది ఎనర్జీ లాస్ట్ డ్యూ టు ద కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. అంటే మీ ఒక ఫుల్లీ ఛార్జ్డ్ కెపాసిటర్ని అన్ఛార్జ్డ్ కెపాసిటర్కు కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఇస్ ద లాస్, హాఫ్ C1 C2 బై C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 హోల్ స్క్వేర్. సో ఆ కాన్సెప్ట్, ఆ ఫార్ములా వేస్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఈసారి కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఆల్మోస్ట్ ఆల్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి మీటర్ బ్రిడ్జ్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. అది మామూలుగా మనం క్లాస్లో డిస్కస్ చేసే క్వశ్చనే. ఎక్కడ చెప్తాం మనం? విష్ణు బ్రిడ్జ్లో చెప్తాం. ఏది, ఇవి గ్యాలనోమీటర్ అండ్ బ్యాటరీ ఆర్ ఇంటర్చేంజ్డ్, వాట్ హ్యాపెన్ టు ద బ్యాలెన్స్ పాయింట్ అనే క్వశ్చన్ ఇచ్చారు. దాన్ని మీటర్ బ్రిడ్జ్లో కోరిలేట్ చేసి ఇచ్చారు క్వశ్చన్ అదొకటి. రెండోది ఒక సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చి దాని మీద కరెంట్ క్యాలిక్యులేట్ చేయండి అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. మూడోది టెర్మినల్ వోల్టేజ్ ప్రాబ్లం ఇచ్చారు. అంటే టెర్మినల్ వోల్టేజ్ V = E - IR ఫార్ములా వేస్తాం కదా, దాని మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ పవర్ మీద క్వశ్చన్ అడిగారు. వాట్ ఇస్ ద పవర్ డిసిపేటెడ్? సో పవర్ రేటింగ్ ఇచ్చి, సో సోర్స్ వోల్టేజ్ ఇచ్చి దాని మీద హౌ మచ్ పవర్ ఈస్ డిసిపేటెడ్ అని ఒక సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద మెజారిటీ, అంటే కంపేర్ టు రిమైనింగ్ టాపిక్స్ మనం కంపేర్ చేసుకుంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ కనిపించినాయి. దీని కరెంట్ ఎలక్ట్రిసిటీ తర్వాత మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, దీని మీద 2 క్వశ్చన్లు వచ్చాయి. ఒకటి B = μ0NI/2R సర్క్యులర్ కాయిల్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. దాని తర్వాత మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటేంటి, సర్క్యులర్ కాయిల్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. కన్వర్షన్ ఆఫ్ గ్యాలనోమీటర్ ఇంటూ అమ్మీటర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సాలిడ్ వైర్, ఏ సాలిడ్ వైర్ క్యారీస్ కరెంట్, వాట్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అంటే B proportional to inside the conductor, on the conductor, outside, ఒక కాన్సెప్ట్ మనం చెప్తాం. వెన్ పాయింట్ ఈజ్ ఇన్సైడ్ అంటే B0I/2πr² ఇంటూ స్మాల్ r, ఆన్ ద సర్ఫేస్ μ0I/2π R, అవుట్ సైడ్ μ0I/2π స్మాల్ r. దాని మీద ఒక గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది. సో అది కూడా కంఫర్టబుల్గా చేసేయచ్చు. నెక్స్ట్ ఈఎంఐకి వచ్చేటప్పటికి ఒకటే క్వశ్చన్ వచ్చింది. అది కూడా దేని మీద వచ్చింది? E = BLV మీద అనే ఫార్ములా మీద వచ్చింది. నెక్స్ట్ AC ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటేంటి, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. F = 1/2π√LC మీద ఒక క్వశ్చన్ వచ్చింది. రెండో క్వశ్చను టైం పీరియడ్ క్యాలిక్యులేషన్, అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చి హౌ మచ్ టైం టేక్స్ టు రీచ్ ఫ్రమ్ మినిమం టు మ్యాక్సిమం, అంటే మీరు T/4 క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. అంటే అవి కూడా సింపులే. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో కాన్సెప్షువల్ క్వశ్చన్ వచ్చింది. ఏమొచ్చింది? మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ EM వేవ్స్ అయిపోయిన తర్వాత అటామిక్ ఫిజిక్స్లో ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సమ్ ఎనర్జీ ఇచ్చారు. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే N = 2 అని. దాని నుంచి వాట్ ఈస్ ద రేడియల్ డిస్టెన్స్ అన్నారు. రేడియస్ అని చెప్పకుండా రేడియల్ డిస్టెన్స్ అన్నారు. అంటే 0.53 n²/z. ఆ ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో క్వశ్చన్స్ మనకి ఎన్ని వచ్చాయంటే మొత్తం 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి దేని మీద, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. రెండో క్వశ్చను మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే =hν వాటి మీద ఒక క్వశ్చన్ వచ్చేసింది. అవి కూడా కంఫర్టబుల్గా చేసి ఉంటారు. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 2 క్వశ్చన్స్ కూడా అన్నీ ఈ న్యూక్లియర్ డెన్సిటీ మీద ఒక ప్రాబ్లము. నెక్స్ట్ ఈ కాన్సెప్షువల్ క్వశ్చన్ వాల్యూమ్ ప్రపోర్షనల్ టు A⁴ అలాగా కొన్ని ఇది ఇచ్చారు. సో తర్వాత మాస్ డిఫెక్ట్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక కాన్సెప్షువల్ క్వశ్చన్, ఒక ప్రాబ్లం ఇచ్చారు. కానీ దాంట్లో 2 కూడా ఒకే కాన్సెప్ట్గా అనిపించింది. బట్ ఫిషన్ మీద కూడా కొంచెం ఒక క్వశ్చన్ అడిగి ఉంటే బాగుండేది. బట్ ఆ క్వశ్చన్స్ రాలేదు ఎగ్జామ్లో. నెక్స్ట్ సెమీకండక్టర్ డివైజెస్, లాస్ట్ చాప్టర్. దీంట్లో ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చాయి.
ఇక్కడ ఏంటంటే ఈ ఆల్ 3 క్వశ్చన్స్ కూడా డయోడ్ బేస్డ్ మీదనే ఉన్నాయి. ఫార్వర్డ్ బయాస్, రివర్స్డ్ బయాస్, ఇంకొకటి రెక్టిఫైర్ మీద బ్యూటిఫుల్గా అడిగారు క్వశ్చన్. అది అందరూ ఏం కన్సిడర్ చేస్తారు, వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ రెక్టిఫైర్ అని అనుకుంటారు, కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద గ్రాఫ్ అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ అడిగారు. అందరూ ఏం కన్సిడర్ చేస్తారు, అక్రాస్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తారు. అంటే దట్ ఈస్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్. అది కొంచెం క్వశ్చన్ బాగా అనిపించింది. రెండోది ఏమో జస్ట్ మనం జనరల్గా క్లాస్లో డిస్కస్ చేసే ప్రాబ్లమ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ డయోడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ రెసిస్టర్ అండ్ బ్యాటరీ. యూ హ్యావ్ టు చెక్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ రివర్స్ బయాస్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కరెంట్. ఆ క్వశ్చన్ ఒకటి అడిగారు, అది మామూలుగా వచ్చేటువంటి క్వశ్చన్. మూడవది పిఎన్ జంక్షన్ ఫార్మేషన్ అప్పుడు ఫార్వర్డ్ బయాస్లో వచ్చేటువంటి కరెంటు వోల్టేజ్ మీద ఒక కాన్సెప్షువల్ క్వశ్చన్ అడిగారు. కానీ సెమీ కండక్టర్లో అన్ని పిఎన్ మీదే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ మీదే అడగకుండా ఒక జీనర్ డయోడో, జిఎన్ఆర్ డయోడ్ అప్లికేషను, లేకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఉన్నాయి కదా, ఫోటో డయోడ్, ఎల్ఈడి, దాని మీద ఒక క్వశ్చన్ అడిగి ఉంటే బాగుండేది. బట్ వాటి మీద క్వశ్చన్స్ మనకు కనిపించలేదు. బట్ లాజిక్ గేట్స్ మీద ఒక క్వశ్చన్ కూడా రాలేదు. అంటే కొంచెం నాకు అనిపించింది ఏంటంటే అడిగిన కాన్సెప్ట్ మీద 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి చాప్టర్లో ఏదన్నా తీసుకుంటే, మీరు ఆసిలేషన్లో తీసుకున్నా, లేకపోతే కెపాసిటర్లో తీసుకున్నా, నెక్స్ట్ సెమీ కండక్టర్లో తీసుకున్నా, ఒకే కాన్సెప్ట్ మీద, ఒకే సబ్ టాపిక్ మీదే క్వశ్చన్లు అడిగారు. ఆ చాప్టర్లో వేరే సబ్ టాపిక్స్ మీద వెళ్ళలేదన్నట్టుగా అనిపించింది. ఎనీహౌ ఓవరాల్గా పేపర్ ఈజ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. సో అందరూ కంఫర్టబుల్గా రాశారు. ఐ థింక్ మంచి మ్యాక్సిమం స్కోరే మార్క్స్ వస్తాయి ఫిజిక్స్లో. కాబట్టి నో వర్రీ అబౌట్ మ్యాక్సిమం మార్క్స్, టోటల్ మ్యాక్సిమం మార్క్స్. So I wish you all the best. Thank you.